రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు సంచలనమైంది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ తరహాలో ధరణి పోర్టల్ పెట్టి ఇక్కడ కేసీఆర్ ఎలాగైతే భూములు కొట్టేశాడో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ టైటిల్ ద్వారా భూములు కొట్టేయడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక రచించాడు. అయితే నేను అనుకోవడం ఏంటంటే అందరం ఒకేసారి కొట్టాడుగా, ప్రైమ్ ఏరియాలో ఉన్న ల్యాండ్ని ఫస్ట్ దొబ్బేస్తాడు. అప్పుడు మామూలుకి తెలియదు, ఏంటి మనలాంటి మధ్యతరగతి ప్రజలకు తెలియదు. ఇక మధ్యతరగతి ప్రజల జోలికి వచ్చేటప్పటికి పేదలకు తెలియదు. సో ఇలా స్ట్రాటజికల్గా జగన్మోహన్ రెడ్డి భూములు కొట్టేయడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక కొట్టేసి మళ్ళీ తన సామాజిక వర్గం వారికి పంచిపెట్టే ఆలోచన ఉన్నట్టుగా సమాచారం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసాం ఇటీవల కాలంలో అసైన్డ్ భూములు కూడా ఎస్సీలకి అమ్మేసుకోవచ్చు అని ఒక జీవో తీసుకొచ్చి కూడా అదే చేసాడు. అయితే ఇప్పుడు ఈ చట్టం మీద ల్యాండ్ అనగానే ఈ యొక్క భూమి ఉన్న వాళ్ళే, అంటే పొలాలు ఉన్న వాళ్ళే, డబ్బు ఉన్న వాళ్ళే అనే ఫీలింగ్లో ఉన్నారు, అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఇప్పుడు జనానికి అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ల్యాండు, అంటే ఈవెన్ హౌస్ ల్యాండ్ కూడా సెక్యూర్గా లేదని ఈరోజు చెప్తున్నారు. అందరూ నష్టపోతారు ఈ యొక్క చట్టంతో అని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి మరి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజల ఆలోచన వైఖరి ఏ రకంగా ఉంటే మంచిదంటారు? ఇప్పుడు ఆ చట్టంలో మెరిట్స్ డిమెరిట్స్ పక్కన పెట్టాం. జనాల ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా భూమి ఉన్న వాళ్ళకే ప్రమాదం, భూమి లేని కాదండి. భూమి చాలా మందికి ఉంది. ఇప్పుడు ఎలాగంటే ఒకప్పుడు భూస్వాముల చేతిలో వందల వేల ఎకరాలు ఉండేవి. ఇప్పుడు అలా ఆ పరిస్థితి ఏం లేదు. ల్యాండ్ సీలింగ్ చట్టం తర్వాత కొంత నరికేశారు, తర్వాత మళ్ళీ లెవెల్ అయిపోయింది అంతా. చాలామందికి ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు కూలీగా ఉన్నవాడు కూడా కూలి పని చేసుకుంటా రూపాయి కూడబట్టి 10 సెంట్లు 20 సెంట్లు మా వైపుని కొంచెం 2 కొంచాలు అంటారు. అలాగే 10 సెంట్లు కొంచెం అంటే 10 సెంట్లు భూమి, 10 సెంట్లు 20 సెంట్లు 30 ఎకరం అలా పోగేసుకుని మళ్ళీ కొంత భూమి కౌలుకి చేసి దాన్ని యాడ్ చేసుకుంటూ కొంచెం పెంచుకున్నారు కుటుంబాలు. ఇప్పుడు 4 పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ కష్టపడి పనిచేసి డబ్బులు కూడబెట్టుకుని పొలాలు కొనుక్కున్నారు. భూమి ఉంది, అందరి దగ్గర ఎంతో కొంత భూమి ఉంది. ఇంకా అసలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇల్లు అన్న ఉంటుంది. ఏయో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇల్లు అన్న ఇస్తారు కదా, 1 సెంటు భూమి 2 సెంట్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక లెక్క. అంటే ఈ భూములు నువ్వు అన్నట్టుగా బాగా పెద్దవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు స్టెప్ బై స్టెప్ రావడం కాదు. ఈయన పెద్ద భూములు కొట్టేస్తే వీళ్ళు వెనకాల ఉన్న దండుపాళ్ళు మూట చిన్న భూములు కొట్టేస్తాయి. అంటే ఈయన పై స్థాయిలో కొడితే ఇప్పుడు ఈయన ఈ 100 ఎకరాలు 10 పల్లా భూములు అలాంటివి కొట్టేసడానికి ఈయన మిగతా ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమో చిన్న భూములు కొట్టేస్తారు. అంటే ఒకేసారి జరుగుతుంది, ఎవరికి అంకింది ఆడు తినేస్తారు. అర్థమైంది నీకు? ఇది ఆ ప్రమాదం అందరూ భయపడుతున్న దాంట్లో వాస్తవం ఉంది, నిజంగా భయంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ భూమి పత్రాల మీద ఈ మోహం ఎందుకని అడుగుతున్నారు. నీ మొహమేడా అదేం పనికిరాదంటే ఏదో జస్ట్ క్యాజువల్. నీ మొహమేటి ఈ కాగితం మీద నీకు పని ఏంటి? మా పాస్ పుస్తకాలు, మా ల్యాండ్ డాక్యుమెంట్స్, మా సర్వే రాళ్ళు, మా భూములు అనే సర్వే, ఈ మొహం ఏంటి మాకు రోజు పొద్దున్నే అని చెప్పేసి వాళ్ళందరూ చాలా సిరగబడుతున్నారు. ఎంబ్రాసింగ్గా ఉంది, అందరికీ తగిలింది ఇది. ఇప్పుడు సెంటు భూమి కూడా లేనివాడు ఉంటాడు కదా, వాడు నాది కాకపోతే తాడిటికి ఎదురు రకం. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా నీకు? ఇప్పుడు ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇసుక మధ్య మీద లాగేశాడు, కొండలో గుట్టలో లాగేశాడు, ఎర్రమట్టి దీపాలు కూడా లాగేశాడు, చెరువుల్లో మట్టి లాగేశాడు, లోన్లు తెచ్చి ఆఫీసులు ప్రభుత్వ ఆస్తులు అన్నీ తాగట్టు పెట్టేసి డబ్బులు తెచ్చేసాడు. ఇప్పుడు భూముల మీద పడ్డాడు. ఈ భూములతో పాటు సైమిల్టేనియస్గా ఏం చేస్తాడు? భూములు ఉన్న వాళ్ళ దగ్గర భూములు లాగేస్తాడు, భూములు లేని వాళ్ళ దగ్గర మానవ వనరులు అంటే మనుషులు. ఇప్పుడు పోర్ట్లు గీట్లు వీళ్ళ చేతిలో ఉన్నాయి, వీళ్ళందరి చేత వెట్టిసాగిరి చేయించేస్తారు. నిర్బంధ పని విధానం తీసుకొస్తాడు. చచ్చినట్టు పని చేయాలి. నువ్వు రోగం వచ్చినా రోస్ట్ వచ్చినా అవిటితనం ఉన్నా అంగవైకల్యం ఉన్నా ఏమన్నా సరే నువ్వు పని చేయాలి, చేస్తాడు. లేదా ఇంకో దేశానికి పంపించేస్తారు. వాళ్ళు ఎంతకైనా తెగించి ఉన్నారయ్యా. జగన్మోహన్ రెడ్డి చేయకపోవచ్చు, కానీ అతను అనునయులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రోజు కొడతలేదు కదా ఎవరినన్నా, ఏదో ఊళ్ళో ఎవడొకటి కొడుతున్నాడు కదా పార్టీ కూడా. ఇప్పుడు ఇది ప్రజల భయపడడంలో అర్థం ఉంది. డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ ఉంటుందయ్యా, వాడు భూమి లేదు, ఒక ఇల్లు ఒకటే ఉంది, కానీ అతను నాకు సేఫ్ అని అనుకోవడానికి లేదు. ఏం చేస్తాడో వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. నువ్వేం చేస్తావు? పేర్లు మార్చేసుకోవచ్చు, ఆ ఇల్లు కావాలంటాడు. 3 ఇళ్ళు కలిపి నేను అపార్ట్మెంట్ కట్టుకుంటాను, 3 ఇళ్ళ స్థలాలు తీసేసుకుంటాను అంటాడు. లేదా ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తారయ్యా. ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు నియమించిన మనిషి ఉంటాయంట అక్కడ, ఓ చల్లారెడ్డో లేకపోతే ధర్మారెడ్డో లేకపోతే ఇంకో సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాడు ఉంటాడు ఒక రెడ్డి. రెడ్డిల్లో మళ్ళీ అందరు రెడ్డిలో ఒకటిగా తెలిసే నీకు జఫార్ రెడ్డిలు అని వేరే ఉంటారు, జగన్ రెడ్డిలు. మిగతా రెడ్డిలు చాలా పెద్దోళ్ళు, రాయల్గా ఉంటారు, దర్జాగా ఉంటారు. వాళ్ళు వేరు, వాళ్ళు ఇటువంటి కుళ్ళు రాజకీయాలు చేయరు, వాళ్ళు పద్ధతిగా పెద్ద మనుషుల్లో ఉంటారు. ఈ జఫార్ రెడ్డిలు ఎవరంటే దళితుడిని ముఖ్యమంత్రిగా సహించలేని వాళ్ళు,
ఇంకొకళ్ళు అధికారంలో ఉంటే కుళ్ళిపోయి చచ్చిపోయే వాళ్ళు జఫర్ రెడ్డిలు అంటే. అదే రాసాయన్ కానీ ఆ దామోదరం సంజయ్ కాడి నుంచి ఉంది గోల. రెడ్డినే సహించలేదు ఈ ఫ్యామిలీ. రెడ్డి గారిని దింపేస్తానికి చూశాడు. అతను ఒరిజినల్ రెడ్డి కాబట్టి ఈ జఫర్ రెడ్డి దింపేయటానికి చూశాడు. ఇది అనమాట తేడా. కాబట్టి వీళ్ళ ప్రమాదం ఇప్పుడు ధూమపానము మద్యపానము ఆరోగ్యానికి హానికరం ఎలాగో జగన్ ఆ పరివారం అంతా కూడా సమాజానికి హానికరం. అది చూసుకుని జాగ్రత్తగా ఈసారి ఎండ వాన గాలి దుమ్ము దుమారం వడగాల్పులు ఏమి లెక్క చేయకూడదు. ఎంత జుట్టు వేసుకుని వచ్చాడు ఎవడు దెబ్బలాడుకొస్తున్నాడు వాడిని చూస్తే భయం వేస్తుంది అనుకోకూడదు. మీరందరూ ఖచ్చితంగా 7 గంటలకే వెళ్ళిపోయి లైన్లో నిలబడి 11ంటికి ఎండ ముదిరి లోపల ఓటేసి వచ్చేయాలి. ముందు ఆ తొట్టి గ్యాంగ్ వచ్చేస్తారు, తాగుబోతు బ్యాచ్ వాళ్ళందరూ ఈ కచడా బ్యాచ్ అంతా వచ్చేస్తారా, వాళ్ళకన్నా ముందు నిలబడిపోవాలి మీరు. ఈ పార్టీలు కూడా అలాంటి కాడ అల్లర్లు జరగకుండా చూడాలి. ఇప్పుడు పెద్ద పెద్ద రౌడీలాగా దొండిపోలిన బ్యాచ్ లాగా ఉన్న వాళ్ళందరికీ పోలీసులు చెప్పి సెపరేట్ లైన్ పెట్టించాలి దూరంగానే. ఎలైట్ పీపుల్ ఉంటారు కదా, శుభ్రంగా ఉండి నీట్గా క్లీన్గా తల గట్ట దూకుని వెళ్ళి కూడా పెద్ద మనుషులా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సెపరేట్ లైన్ పెట్టాలి. ఆడవాళ్ళకి మగాళ్ళకి లైన్ ఎలా సెపరేట్ పెడతారో ఈ దొండిపోలిన బ్యాచ్కి మామూలు సివిలియన్స్కి మధ్య డిఫరెన్స్ చూపించాలి. ఇప్పుడు ఇదివరకు నేను ఎందుకు చెప్తానంటే, ఇది విజయవాడ అలంకార థియేటర్ అని ఉండేది. అందులో నువ్వు కిళ్ళి వేసుకున్నావు వాళ్ళు లైన్లో నిలబడిచ్చేవారు కాదు టికెట్ తీసుకుంటాక. అర్థమైంది నీకు? సిగరెట్ కాల్చడమే కాదు, కిళ్ళి వేసుకున్నా ఉమ్ములు గట్ట ఎత్తడని అక్కడ శుభ్రంగా లేకపోతే కొద్ది నువ్వు రావద్దు మా థియేటర్కి అని చెప్పేవారు. ఈ ఎలక్షన్ కూడా అలా చేయాలి. ఎందుకంటే ఇది మామూలు మనుషులను వాడరు వీళ్ళు. ఈ అల్లర్లు చేయడం గట్టనే నోటోరియస్ క్రిమినల్స్నే దాదాపు 3 ఏళ్ళ నుంచి వదిలేస్తూ ఉన్నారు వీళ్ళు. ఆగస్ట్ 15కి జనవరి 26కి పచ్చినెత్తురు తాగి వాళ్ళు గట్టారు జైల్లో ఉంటారు కదా వీళ్ళు బ్యాచ్. గంగిరెడ్డి రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ వదిలేసాడు. వాళ్ళందరినీ ఎక్కడెక్కడ పురమేంతట. నా లెక్క ప్రకారం ఇలాంటి ప్లాన్లు కొంచెం వచ్చేలాగా ఉంటే దెబ్బ కింద ఉంటే చేతుడేమో ఇవన్నీ మానేసి దుకాణం సర్దుకుని వెళ్ళిపోయి ప్లాన్లో ఉన్నాడు. కాబట్టి ఇది జరగకపోవచ్చు. ఎవరు భయపడకుండా జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి.